ఒక వ్యక్తి మీకు ఒక వెయ్యండ్రా అంటే కొట్టండ్రా ఆ లా కొడుకుని అన్నట్టు కూడా ఆ పదం మనకు పదే పదే వినిపిస్తూ ఉంది. తను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సో ఆ చిన్నారులు నాతో చాలా అద్భుతంగా ఉండే, చాలా బాధ వేసింది. మీరు ఇక్కడ ఆటో నడుపుతున్నా అని చెప్పారు. ఆ చిన్నారులు కూడా మీతో పలుమార్లు ఆటోలో ట్రావెల్ చేశారంటూ కూడా మాతో చెప్పారు. కాబట్టి అసలు ఏం జరిగింది? అది నేను పడుకున్నా లేచేసరికి ఊర్లో అందరూ అరే ఇట్లా అయింది, చిన్నపిల్లల్ని బాయలేసిండు అని అన్నారు. చిన్న పాపని స్ట్రెచ్చర్లు తీసుకొని వస్తా ఉన్నారు. అబ్బా చిన్నపిల్ల నేనే తీసుకుపోయినరా ఈ పాపని, నేనే అక్కడ డ్రాప్ చేయడానికి పోయినరా అని చెప్పేసి ఆ వీడియో తీసుకున్నా. చూసినాక ఆ పాపని మస్తు బాగా అనిపించింది. బాగా కోపం వచ్చింది. ఆ పాపని వీడియో తీసుకున్నా. ఇక్కడ ముంగడికి వచ్చిన తర్వాత వాడిని ఎదురుగా తీసుకొని వస్తున్నారు పోలీసులు. అరే వీడియో అవి నెయ్యరా అవి సావతే ఏం కదా అని. పిల్లల్ని అయితే ఊకే తరచుగా కొడుతుండేనంట, తిడుతుండేనంట, అది అని బాగా భూత బాధలు వాడుతున్నానంట పిల్లల మీద. కానీ వ్యక్తిపరంగా అయితే సో ఆ చిన్నాలతో మీరు ట్రావెల్ చేశారు కాబట్టి అసలు ఆ వార్త విన్నప్పుడు మీకేమనిపించింది? సో ఈ సమాజానికి మీరేం చెప్దాం అనుకుంటున్నారన్న? సో ఇప్పటిదాకా మనం ఎవరైతే శ్రీశైలం మౌనిక చిన్నారులు ఇద్దరు గీతాంశ అని చెప్పి కూడా ఇద్దరు చిన్నపిల్లల ట్విన్స్కి సంబంధించిన ఇంటి దగ్గరికి మనం వెళ్ళాం కదా. సో ఆ వీడియో ఏదైతే సోషల్ మీడియా నెట్వర్క్లో బాగా వైరల్ అవుతున్న వీడియో మీరు చూస్తే ఒక వ్యక్తి మీకు ఒక వెయ్యండ్రా అంటే కొట్టండ్రా ఆ లా కొడుకుని అన్నట్టు కూడా ఆ పదం మనకు పదే పదే వినిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్ అవుతుంది. సో ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని చెప్పి కూడా మేము ఇక్కడ గ్రౌండ్కి వచ్చాం కాబట్టి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాం. ఆ పరిసరాలు అంతా ప్రాంతం అంతా కూడా పరిశీలించిన తర్వాత ఎవరైతే ఆ వ్యక్తి వచ్చిండో ఆ వ్యక్తి మాట్లాడుతుంటే ఆఫ్ కెమెరాలో తను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సో ఆ చిన్నారులు నాతో చాలా అద్భుతంగా ఉండే, చాలా బాధ వేసింది. ఆ పౌరుషం అంటే ఏ మొగాడిగా పుట్టిన మొగాడు కూడా కాదు, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా కోపం వచ్చే విధంగా నేను తట్టుకోలేకపోయినా బ్లస్ట్ అయిపోయి కూడా నేను కొట్టడం జరిగిందని చెప్పి కూడా చెప్తూ ఉన్నాడు. మనకు కనిపిస్తున్నాడు కదా బ్రదర్. ఏం జరిగిందంటే ఆ వీడియో చూస్తే పర్టికులర్గా కూడా సో మీ వీడియో అంటే క్లియర్గా ప్రజలకి మీరు కూడా అర్థమయ్యేటట్టు కూడా ఆ వీడియోలో మీరు బాగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఏం జరిగింది ఆ రోజు, ఏం జరిగింది? ఎందుకంటే మీరు ఇదే ఊర్లో ఉంటారు కాబట్టి మీరు ఇక్కడ ఆటో నడుపుతున్నా అని చెప్పారు. ఆ చిన్నారులు కూడా మీతో పలుమార్లు ఆటోలో ట్రావెల్ చేశారంటూ కూడా మాతో చెప్పారు. కాబట్టి అసలు ఏం జరిగింది? అది నేను పడుకున్నా లేచేసరికి ఊర్లో అందరూ అరే ఇట్లా అయింది, చిన్నపిల్లల్ని బాయలేసిండు అని అన్నారు. అన్నగారే బాయలేసిన అంటే మంచిగా ఉన్నారు కావచ్చు అని అనుకున్నా. కానీ చనిపోయారని రోడ్డు ముందు రాగానే చిన్నపిల్లలు చనిపోయారని చెప్పేసి అన్నారు. ఒక్కసారి ఇక్కడికి చనిపోయారని చెప్పేసరికి అక్కడ బావి కాడికి వెళ్ళేసరికి పాపం చిన్న పాపని స్ట్రెచ్చర్లు తీసుకొని వస్తా ఉన్నారు. అబ్బా చిన్నపిల్ల నేనే తీసుకుపోయినరా ఈ పాపని, నేనే అక్కడ డ్రాప్ చేయడానికి పోయినరా అని చెప్పేసి ఆ వీడియో తీసుకున్నా. చూసినాక ఆ పాపని మస్తు బాగా అనిపించింది. అరే ఇద్దరు పిల్లలు అన్నారు. బాగా కోపం వచ్చింది. ఆ పాపని వీడియో తీసుకున్నా. ఇక్కడ ముంగడికి వచ్చిన తర్వాత వాడిని ఎదురుగా తీసుకొని వస్తున్నారు పోలీసులు. అరే వీడియో అవి నెయ్యరా అవి సావతే ఏం కదా అని. ఇక నేనే మాట్లాడాక నాకు పౌరుషం ఆగలే. ఫోన్ ఆఫ్ చేసి డైరెక్ట్ ఫోన్ జేబులో పెట్టుకొని 4-5 దెబ్బలు కొట్టినాయి కోపంలో. మీ ఊరు వాసి, మీ ప్రాంతం వాసి కాబట్టి మీతో ఎట్లుంటుండే? శ్రీశైలం దుర్మార్గుడు ఎవరైతే ఉన్నాడో మీతో ఎట్లుంటుండే, ఎలా బిహేవ్ చేస్తుండే, ఆ పిల్లల్ని ఎట్లా చూస్తుండే? పిల్లల్ని అయితే ఊకే తరచుగా కొడుతుండేనంట, తిడుతుండేనంట, అది అని బాగా భూత బాధలు వాడుతున్నానంట పిల్లల మీద. కానీ వ్యక్తిపరంగా అయితే పెళ్లి కాకముందుకు అయితే మాకు ఎక్కువ అసలు ఆయన ఊర్లో 90% ఎవరికి తెలియదు. శ్రీశైలం అంటే ఎవరు అని అంటారు. హైదరాబాద్లో చిట్ ఫండ్స్లో వేస్తుండే, మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ప్రతిమ హాస్పిటల్ వేస్తుండే. కానీ ఆయన ఎవరు ఏందని ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. కానీ ఒక వ్యక్తిపరంగా అయితే ఆయన అయితే అంతకుముందు అయితే మంచోడే. ఈ సంఘటన ఆయనకి మనసులో ఏం తట్టిందో ఏం కథనో మనకు తెలియదు. కానీ వ్యక్తిపరంగా అయితే అంతకుముందు అయితే మంచోడే. వాళ్ళ ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ అందరూ మంచోళ్ళు. ఆయన ఏ గొడవలైనా ఎలాంటివి అయినా కూడా తెలియదు ఆయనకు వాస్తవానికి. అన్న నేటి సమాజంలో పిల్లలు పుట్టుడే అరువుగా మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది తిరగని గుళ్ళు ఉండే, మొక్కని దేవుళ్ళు ఉండరు. సో ఒక్క పిల్లగాని నాకు ఇచ్చిన, ఒక పిల్లని నాకు ఇచ్చినా కూడా బాగుండదని చెప్పి కూడా కొన్ని చూస్తూ ఉన్నాం. బట్ ఒకటే ఇంట్లో చాలా అద్భుతంగా చిన్నారులు ఉంటే చాలా చూడముచ్చటగా ఉన్నారు. అంటే ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు అన్న వాళ్ళు? అంటే చెప్తూ ఉంటే నాకే బాధ అనిపిస్తూ ఉంది. సో ఆ చిన్నారులతో మీరు ట్రావెల్ చేశారు కాబట్టి అసలు ఆ వార్త విన్నప్పుడు మీకేమనిపించింది? సో ఈ సమాజానికి మీరేం చెప్దాం అనుకుంటున్నారన్న? వానికి ఏం లేదన్న, వానికి మాత్రం ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. ఒకవేళ ఉరిశిక్ష తీయకుండా వాడు జైల్లోకి వెళ్ళి బెయిల్ మీద ఊర్లోకి వచ్చినా కానీ ఎవ్వరం కూడా వదిలిపెట్టమని. ఊర్లోకి వెళ్ళి అని బహిష్కరణ కాదు అని అసలు ఊర్లో కనుక ఒక్క నిమిషం కనుక మా కళ్ళ ముంగడ కనుక ఇచ్చి పెడితే
వాడిని చంపేదాకా మాత్రం ఇచ్చిపెట్టాం మేము. పోలీసులు మాత్రం ఖచ్చితంగా వాడిని అయితే మాత్రం ఊరి శిక్ష చేయాలి. ఊర్లోకి మాత్రం రానియం వాడిని ఎవరిని కూడా. అంటే ఆడపిల్ల పుట్టడమే అంత నేరమా అంటే మీరు ఏం చెప్తారా అన్న? ఆడపిల్లలు పుట్టడమే నేరం ఉందా అన్న వాని మనసులో అయితే. కొందరు పిల్లలు లేక ఏడుస్తున్నారు కానీ లక్షలు దవాఖానలో పెట్టుకొని మాకు పుడతలేరు అని ఆ దేవుడు ఈ దేవుడు చెట్టుకు గుట్టకు దయానికి దేవునికి అన్నిటికీ మొక్కుతురు అన్న పిల్లలు లేక. ఇద్దరు పిల్లలు ఇస్తే ఇద్దరు పిల్లల్ని చంపుకున్నాడు. ఇలా ఉండేందుకు లేకేందుకు ఇసంటోనే మంచిది కరెక్ట్. ఓకే. సో అన్న ఇంకొంతమంది ఉన్నారు అన్న, మీరు చెప్పండి. మీ ఊరు వాసి తెలిసే ఉంటుంది కదా శ్రీశైలం, ఐడియా ఉందా? తెలుసు ఆ? తెలుసు. మీ క్లాస్మేటే అంట కదా? కాదు వాళ్ళ ఇంటికాడ తాడెక్తారు గౌన్లోళ్ళు. గౌడ్స్. ఓకే. వాళ్ళు కురుమోళ్ళు. ఎలా అనిపిస్తుంది అన్న అంటే మీ ఊరు? వాడు వేస్ట్ కాడు, బాగానే ఎందుకు ఉండి చేయాలని. మరి ఇంతకుముందుకు మంచిగా ఉండే శ్రీశైలం అట్లా అలాంటి ఇక్కడ చక్కగా ఉండపోవు. వాడు చదివేందో వాడు వెళ్ళిపో. వాడి మనసులో మనకి ఏమైనా తెలుస్తే ఎట్లా తెలుస్తుంది? మీతో ఎలా ఉండేవాడు? మనం అంతా మాట్లాడడం. మీకు ఎంతమంది అన్న పిల్లలు? నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. అంటే వాళ్ళు మీకు ఏమైనా భారంగా అనిపిస్తున్నారా ఆడపిల్లలు? భారం మన పుట్టిన పిల్లలు మనకు భారం ఎట్లయితారు? అంటే ఎందుకు అడుగుతున్నా ఈ ప్రశ్న అంటే వాడిని మనం చూస్తున్నాం శ్రీశైలం అనేటోని. ఇద్దరు ఆడపిల్లలు చూడ ముచ్చటగా ఉన్నారు, ఆ వేసిన కొడుకు చంపిన వాళ్ళని. మీకు ఇద్దరు ఆడపిల్లలు అంటున్నావు కదా, అంటే ఇదే ఊరు వాసులు కొంచెం మైండ్ సెట్ కూడా డైలీ కలుస్తూ ఉంటారు కాబట్టి ఒక విధంగా మీకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి ఆ ప్రశ్న అడగడం జరుగుతుంది. ఎలా చూసుకుంటారు అన్న ఆడపిల్లల్ని? చాలా బాగా చూసుకుంటాం.